ఇరాన్‌లో ఈ పెను విధ్వంసం జరిగిన తర్వాత ఆహారపు కొరత బాగా పెద్ద ఎత్తున పెరిగింది. ఎందుకంటే పంటలు ఇప్పుడు అక్కడ పండించే పరిస్థితి లేదు. ఏ క్షణంలో ఎట్టించి ఎక్కడ బాంబులు పడుతున్నాయో తెలీదు. చేతుల్లో డబ్బులు లేవు. తీవ్ర ద్రవ్యోల్బణం ఉంది. ఉన్న డబ్బులతో 4 రోజులు బ్రతకడానికి చూసుకోవాలే గానీ, ఇప్పుడు విత్తనాలు కొని పంటలు వేసి దాన్ని కాపాడుకోగలమన్న నమ్మకం లేదు. దాంతో వ్యవసాయం పడిపోయింది. దానికి తోడు ఇప్పుడు అక్కడున్న ఆహార ధాన్యాలన్నీ కొరత ఏర్పడుతోంది. విదేశాలను దిగుమతి చేసుకోవడానికేమో హార్ముజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధిస్తే, ఇరాన్‌ని అమెరికా దిగ్బంధించింది. ఏ షిప్పులు అక్కడికి రానియ్యట్లేదు. బయట నుంచి వచ్చేటటువంటి షిప్పులు రాకపోతే ఆహార పదార్థాల కొరత. అయితే చైనా షిప్పుల్ని, రష్యా షిప్పుల్ని అమెరికా అడ్డుకోవట్లేదు. కాబట్టి అక్కడ వాటిటి ద్వారా ఇప్పుడు మానవతా సాయం పేరుతో ఆహారాన్ని, అట్లా కావాల్సినటువంటి ఆయిలు, పంచదారలు ఇట్లాంటియన్నీ గూడా తినుబండారాలకు సంబంధించినటువంటి నిత్యావసర వస్తువుల్ని మేము అందజేస్తాం మానవతా సాయం కిందని ప్రకటించింది చైనా.